నాగబాబు గారు ఏమంటారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తాము, పెద్దిరెడ్డిని లోపలేస్తాము, లేకపోతే కాకినాడకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ రెడ్డిని లోపలేస్తాము, అది ఇది అన్నట్టు అప్రజాస్వామికంగా అసంబద్ధంగా ఆయన మాట్లాడినటువంటి తీరంతా కూడా చాలా ఆ శ్రేణుని రెచ్చగొట్టే విధంగా ఉంది. అది ఒక మన అధికారంలోకి వచ్చాము, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని కాకుండా ఒక కక్షపూరితంగా లేకపోతే రెచ్చగొట్టే విధంగా, కేడర్ అదుపు తప్పే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అక్కడ జనసేనకు సంబంధించినటువంటి అతను ట్రాక్టర్ వేసుకుని ఇంటి మీదకి వెళ్లి కారుతో గుద్దిచ్చి అక్కడ జై జనసేన అని నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని చెప్పాడనంటే అతను ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకుండా దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించకుండా తమ్ముడేమో చిత్తూరు అలా మాట్లాడతారు, వాళ్ళ శ్రేణులేమో ఆ రకంగా ఒక సీనియర్ నాయకుడు ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తారు. దాడి చేయడమే కాదు, ఎమ్మటే దానికి సంబంధించినటువంటి ఎవరో వచ్చేది మాకు సంబంధం లేదు అని, లేకపోతే వేరే విధంగా కూతురుతో మాట్లాడించమో ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప శాంతి భద్రతలని అదుపు చేయాలని ఆంధ్రప్రదేశ్లో అటువంటి సందర్భాలు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత జనసేన నాయకుల మీద ఉంది.